సార్ కేసీఆర్ తప్పుపడుతున్నారు. ముందు క్షమాపణ చెప్పాలా లేదా? కేసీఆర్ కాళేశ్వరంలో జరిగిన దానికి తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. సార్ కేసీఆర్ను తప్పుపడుతున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టులు కట్టారు, మేడిగడ్డ పోయింది. దాని మీద అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు చెప్తుంది. కానీ కన్నెపల్లి కానీ, గాయత్రి కానీ, లక్ష్మీ పంప్ హౌజ్లకు సంబంధించి ప్రజాధనంతో తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో కట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు కేవలం మీరు రాజకీయ కోణంలో ఆలోచించి అవి నిర్వహణ కనుక చేయకుంటే అవి మొత్తం కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. వాటి నిర్వహణ చేయకపోవడం పైన ఎవరిని తప్పుపట్టాలి? రమేష్, అరే నువ్వు బ్యారేజ్లో స్టోరేజ్ పెట్టకూడదు. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాలి, మీ ప్రేక్షకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ బ్యారేజ్ యొక్క ఫౌండేషన్ కరెక్ట్ కాదు. అక్కడ నీళ్లు స్టోరేజ్ చేయకూడదు. ఆ నీళ్లు స్టోరేజ్ చేస్తే ఆ మొత్తం బ్యారేజ్కే ప్రమాదము అని స్పష్టంగా వీళ్ళు ఉన్నప్పుడే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మీద ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వమైన రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆడ నీళ్లు స్టోరేజ్ చేస్తలేము, ఈయనేదో ఉచిత సలహాలు నాశనం పెట్టించింది కాక ఇంకేది ఏంది? ఎట్లా నువ్వు ఏ పంపు అలా వాటర్ స్టోరేజ్ లేకుంటే ఏ పంపు నడిపిస్తావు? డ్రై రన్ చేసి వాటి నిర్వహణ చూడాల్సిన బాధ్యత ఉంది, లేకుంటే మొత్తం కొలాప్స్ అవుతుంది అంటున్నా. కేసీఆర్ నీ సలహాలు అవసరం లేదు, నువ్వు నాశనం పెట్టించింది కానీ చాలు. మేము పంపుల హౌజ్లు ఏం చేయాలి, ఆ బ్యారేజ్లు ఏం చేయాలి, తప్పనిసరిగా మరి మీ నిర్ణయాలకి మీ సలహాలు అవసరం లేదు. తప్పనిసరిగా భారతదేశంలో ఈ రంగంలో ఎవరైతే ఎక్స్పర్ట్సో, నిష్ణాతులో, బెస్ట్ ఇంజనీర్సో వాళ్ళ సలహా ప్రకారం ముందుకు పోతాం. నేను మీ అందరికీ తెలంగాణ ప్రజానీకానికి కూడా మేము ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాం. మేము ఏమీ విండిక్టివ్ పాలిటిక్స్ కూడా చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి ఏది మేలైతే అది చేస్తాము. తెలంగాణ అసెట్స్ కాపాడుతాము. ఈ దేశంలో ఉన్న బెస్ట్ పాసిబుల్ ఎక్స్పర్ట్ అడ్వైస్ ప్రకారం ముందుకు పోతాం. మరి ఇది వాళ్ళలాగా మేము అన్ని కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటిది, ఎవరిని కలిసేది లేదు, ఏం లేదు. మరి ఆయనే డిజైనింగు, ఆయనే కన్స్ట్రక్షను, ఆయనే ఇంజనీరు, ఆయనే అంతా. ఇప్పుడు అట్లా కాదు, ఒక కలెక్టివ్ టీం వర్క్తో ముందుకు పోతున్నాం. తెలంగాణ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ అప్పర్ మోస్ట్ ఇన్ అవర్ మైండ్. తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు కట్టాలనుకుంటుంది కాబట్టి మేడిగడ్డను నిర్లక్ష్యం చేస్తుందా? చూడండి, ఇది పూర్తిగా అవాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్టు ఏ మేరకు వీ కెన్ సాల్వేజ్, ఏ మేరకు దాన్ని రెస్టోర్ చేయగలుగుతామో తప్పనిసరిగా ప్రభుత్వం అది కూడా చేస్తుంది. తుమ్మడిహట్టి దగ్గరనో దాని దగ్గర ఎక్కడన్నా లొకేషన్లో మేము కట్టడానికి బై గ్రావిటీ నీళ్ళు తీసుకోవడానికి మా పార్టీ, మా ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా చెప్పినాం. మొన్న ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ పోయినప్పుడు కూడా హామీ ఇచ్చిండు, తప్పనిసరిగా అక్కడ కూడా కడతాము. సార్, విజిలెన్స్ రిపోర్ట్లో 6, 7, 8 పిల్లర్లలో కూడా క్రాక్స్ వచ్చినాయి. ఈ క్రాక్స్ వచ్చిన పిల్లర్లన్నిటిని కూడా సబ్ కాంట్రాక్టర్ కట్టారని చెప్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ కాంట్రాక్టర్ మీదనే చర్యలు తీసుకోలేకపోతున్నారు. సబ్ కాంట్రాక్టర్ ఎవరు, అసలు ఆ చర్యలు తీసుకోవడానికి ఏమైనా నిబంధనలు ఉంటాయా? చర్యలు తీసుకోలేని ఎవరు చెప్పిన మీకు? వాళ్ళకి సంబంధించిన 500 కోట్ల రూపాయలు పేమెంట్ ఆపేసినాము. వాళ్ళకి ఇప్పుడు మేము ఎన్డిఎస్ఏ రిపోర్ట్ రాగానే చట్టపరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనో తీసుకుంటాము. మీ అందరికీ ఒకే విషయం చెప్తుందంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచ్ ఈస్ ద ఎక్స్పర్ట్ బాడీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్, వాళ్ళ రిపోర్టు 3-4 రోజుల్లో రాబోతుంది. మా తదుపరి చర్యలు ఆ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే సబ్ కాంట్రాక్టర్ని ఏమైనా బ్లాక్ లిస్ట్లో చేశారు సార్? ఎవరిని? సబ్ కాంట్రాక్టర్ని. సబ్ కాంట్రాక్టర్ మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్నట్టుగా మాకు అఫీషియల్గా తెలియదు. సో దాని మీద అంటే ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఏమన్నదంటే, మాకు అనుమానాలు ఉన్నాయి అని ఇంటరిమ్ రిపోర్ట్లో ఇస్తూ మేము ఫైనల్ రిపోర్ట్లో ఉన్నదా లేదా అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదు, ఎందుకంటే మీకు చెప్పిన ఆ కన్సర్న్ అధికారి అన్ఫార్చునేట్గా చనిపోయినరు. సరే, ఆఫీసర్ మారినరు, కొద్ది రిపోర్ట్ లేట్ అయింది. వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ మీద అట్లా ఏమైనా ఉంటే దాని మీద కూడా సీరియస్